హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. మనం ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి హోమ్లో ఎంటర్ డేటా అనే దాని గురించి తెలుసుకున్నాము. ఈరోజు వచ్చేసి మనం ఎడిట్ క్వరీస్ గురించి తెలుసుకుందాం. ఎడిట్ క్వరీస్ అంటే మనకేంటిదంటే ఇక్కడ డేటాకు సంబంధించిన ఏమైనా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సార్ట్ అసెండింగ్ అని క్లిక్ చేసామనుకో అసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తాయి. సార్ట్ డిసెండింగ్ ఆర్డర్ అనుకున్నామనుకో డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేస్తాయి. క్లియర్ సార్ట్ అన్నామనుకో క్లియర్ అయిపోతుంది, అంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చేసింది. నెక్స్ట్ మనకు ఈ సెలెక్ట్ ఆల్ అనేది ఏంటిదంటే సెలెక్ట్ ఆల్ అని పెట్టినామంటే అన్ని డేటా వస్తుంది. ఇక్కడ డేటా అనేది ఎంటీ వచ్చింది, ఎందుకంటే మనం ఇక్కడ ఏం ఫిల్టరైజేషన్ చేస్తున్నాం డేటా. అంటే నాకు ఒక లక్ష్మికి సంబంధించిన డేటా కావాలనుకున్నాను, జస్ట్ లక్ష్మి సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది. లేదు లక్ష్మిను వెంకటేష్ ఇద్దరే కావాలనుకున్నారు అనుకో ఇద్దరికే ఓకే పెట్టేసుకోండి. లేదు నాకు మొత్తం కావాలనుకుంటే మొత్తం తీసుకోండి. ఇది మనకు ఎప్పుడు యూజ్ అవుతుందంటే అప్పుడప్పుడు మనకు డేటా నుంచి కొన్ని రికార్డ్స్ అనేటివి ఎర్రర్స్ రావడానికి, అంటే కొన్ని తప్పుగా టైప్ చేసినప్పుడు మనం అది తీసేసుకునేందుకు ఇక్కడ మంచిగా యూజ్ అవుతుంది ఈ ఆప్షన్. ఇది ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, మనం ఇక్కడ ఈ కింద యారో క్లిక్ చేసినట్లయితే మనకు డేటా అనేది మనకి ఎంతవరకు డేటా ఏమేమి కావాలి ఏమేమి తీసేసుకోవాలి దానికి డేటా అనేది తీసేసుకోవడానికి యూజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం షాంపిల్ అండ్ టేబుల్ నేమ్ ఇచ్చాం కదా, మళ్ళీ అక్కడ కాకుండా కానీ ఇక్కడ కూడా మనం నేమ్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు, షాంపిల్ 2 అని. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అని క్లిక్ చేసామంటే డూ యూ వాంట్ టు అప్లై యువర్ చేంజెస్ నౌ, అంటే మీరు చేంజెస్ అప్లై చేస్తారా లేదా. ఓకే, ఎస్ అని క్లిక్ చేశారనుకో చేంజెస్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎంటర్ డేటా అనే ఆప్షన్ గురించి మీకు ఈరోజు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి స్టాక్డ్ కాలమ్ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన లక్ష్మీ స్కిల్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఎవ్రీడే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో విని మీరు పవర్ బిఐ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.